ఎవడే వాడు? రాజునే. అబ్బో, ఏ దేశానికో. ప్రస్తుతం మనూర్కి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. అతను చాలా అందగాడే, అందరికంటే ముందుంటాడే, అన్నిట్లో గెలుస్తాడే. అబ్బో, అతని గురించి చాలా తెలుసుకున్నారే. ఈ ఆటలో అతను ఓడిపోతే ఛాన్సే లేదు. బెట్టా? వాడే కూతకెళ్తున్నాడు. పాయింట్ తేవక్కర్లేదు, దొరకకుండా వెనక్కొచ్చినా చాలు. నువ్వే గెలిచినట్టు. బెట్టా? ఎదురుగా నిల్చుని ఏం చేస్తుందంటే అంతా చీటింగే. అమ్మాయి ఒక అబ్బాయి గురించి ఇంకో అమ్మాయి ముందు పొగిడితే ఇట్నే ట్రాన్స్ఫార్మర్లు పగిలిపోతాయి. పా. అబ్బో, ఏంద్రా ఊర్లో గందరగోళం? ఊర్లో జనాల కోసం గుడి కట్టినాం, పిల్లల కోసం బడి పెట్టినాం, రైతులకు పొలాల్లో తడి పెట్టినాం. ఇంకా ఏం కావాలరా? అయ్యా, ఇస్తాను అంటే తీసుకునేవాళ్లే తప్ప ఇక చాలు అనేటోళ్ళు ఉన్నారా అయ్యా? సమస్య ఊరిది కాదన్నా, సారాది. ఆ స్కూల్ గ్రౌండ్ పక్కన సారా కొట్టుందని మోయించినది ఆ పంతులమ్మ. మనదాన్నే మనదని అనుకోని ఉండదులే. చెప్తున్నా వినలేదన్నా. పంతులమ్మ రాజ్యాంగాన్ని చదివింది గాని రాయుణ్ణి కాదుగా. అంటే అట్టనే వదిలేద్దామంటావా? లేడీస్ కదా, ఆ మాత్రం రిజర్వేషన్ ఉంటుంది. మొదటిసారి మన జోలికొస్తే మందలించాల, రెండోసారి మన గాడికొస్తే హెచ్చరించాల, మూడోసారి గనకొస్తే ముగించేయాలా. అక్క, మొర మల్లెపూలు ఇచ్చావా? దేనికిరా? సరోజాకి ఐ లవ్ యూ చెప్పాలా. భక్తికి బంతి పూలు, లవ్వుకి రోజా పూలు, మొదటి రాత్రికి మల్లెపూలు రా. అదే నాకు మల్లెలతోనే ఐ లవ్ యూ చెప్దామని. ఈ కుర్రాళ్ళు ఎంత అడ్వాన్స్ అయిపోయారో ఏమో. ఏందక్క అడ్వాన్స్ అంటున్నా? లోకం ఇంత అడ్వాన్స్ అవుతుందంటే నేను కూడా నిదానంగా పెండ్లి చేసుకునేదాన్ని. అనవసరంగా పెండ్లికి అడ్వాన్స్ అయిపోయా. ఇదిగో. అబ్బాయిలు మనంత ఈజీగా వదిలేయరే. జస్ట్ వాళ్ళకెళ్ళి ఓ స్మైల్ ఇసిరేస్తే చాలు, పనులన్నీ మాని సిన్సియర్గా మన చుట్టే తిరుగుతారు. దేని గురించే? నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే వాడు నన్నెత్తుకుంటూనే వచ్చినాడు. ఎక్కడా? అక్కడ. అవునే, వాడిటే వస్తున్నాడు. పట్టుకో. అవునే, ఇంత మందిలో ఎలా ప్రపోజ్ చేస్తాడు? అంతమందిలో ఇది వాడికి ముద్దు పెట్లా? వాడందుకే వస్తే అయిపోతాను చేతిలో. వాడు ఇటే వస్తున్నాడు.
ఒక గులాబీ ఇవ్వండి. ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడేమో. నమస్కారం సార్. కూర్చోండి కూర్చోండి. ఏందో ఈ ఊర్లో ఏది పడితే జరుగుతూ ఉండదు. సర్లేగానా నేను ఒక్కరోజు ఊళ్ళో ఉండకపోయేసరికి ఎంత జరిగిందా? హోలీ అంటే రంగులు చల్లుకుంటారని తెలుసు కానీ ఇట ముద్దులు పెట్టుకుంటారని తెలుదురా. అసలు ఆ పిల్లేవర్రా? చా అయినా గానా చట్టుక్కుని లాక్కొని లడ్డుక్కుని పట్టుకొని ఐస్ క్రీమ్ చున్నట్టు చునేసిందట్రా. చచ్చా సిగ్గు లేదా అమ్మాయికి? ఊరి అయినా ఇన్ని సంవత్సరాల నుంచి ఊళ్ళో ఉన్నాను, ఏ ఆడపిల్లైనా నా దగ్గరకు వచ్చి నన్ను చురిందట్రా. అరే నీకు పిల్లెందుకురా? గడ బర్రెందు జుర్రుపో. నీ ఎక్కిలి చేష్టలు తగలయ్యా. అయ్యా అడుగు వచ్చాడు బాలరాజు. ఏంట్రా లేటు? అరే రాజు నిన్నేరా? ఒరే రాత్రి ఏమన్నా వేసినావేవరా? మొజ్జిక్క ఉంది ఇప్పుడు చెప్తున్నా. రోజా పూనా పడిపోయాన్రా. యాడ్రా? ఎప్పుడురా? ఎలారా? దెబ్బలు ఏమన్నా తగిలేయా? రే, అక్కడో ఇక్కడ పడితే దెబ్బలు తగులుతాయి కానీ ప్రేమలో పడితే బాగుంటుందిరా. ఓహో చేతిలో పువ్వు చేతిలో లవ్వు, అదా విషయం. ఎస్, నేను ప్రేమలో పడ్డాను. రేయ్, వినడానికి సినిమా టైటిల్ లా ఉందిలే గానీ ఇంతకీ తను ఎవర్రా? అదేరా మన ముద్దు పెట్టిన అమ్మాయి. ముద్దు పెడితే లవ్ చేసేస్తారా? అలా అనుకుంటే మన మల్లిగాడు 10వ తరగతి నుంచి ఇంజనీరింగ్ వరకు ఎంతమందిని లవ్ చేసి ఉండాలి? రేయ్, నా గురించి ఆలరా. రే రాజు, నీకేమన్నా పిచ్చా? రంగుల్లో ఎవరో తెలియని అమ్మాయి గురించి గా పిల్లెవరో తెలవాలంటే మనకు హోలీ రావాల్సిందేరా. వచ్చాడు ముద్దు పెట్టాలి, అంతవరకు ఈడు. ఆ కళ్ళు కనెక్ట్ అయ్యాయంతే పడిపోయాను. ఓ గా సూక్కే పడిపోయినావారా? అసలే వాళ్ళు రంగుల్లో ఉన్నారు, ఎవరో తెలియడం లేదు అంటుంటే ప్రేమలో పడ్డానంటాడేంటి బ్లైండ్ గా? అసలు ఆ అమ్మాయి గొడ్డిదైతే ఏచా కబడ్డీ కోర్టులోకి వచ్చి ముద్దెలా పెడుతుందిరా? ఒకవేళ ఆ అమ్మాయికి పెళ్ళయి ఉంటే? పెళ్ళైన ఆమెతే ముద్దెందుకు ఇచ్చాది పబ్లిక్ గా? కరెక్టే, ఈ విషయంలో నీకే అనుభవం ఉంది. మ్మ్. అయినా అమ్మాయికి సొట్ట ముక్కు ఎత్తుపళ్ళు ఉంటే? ఒరే ఎత్తుమాత పోడా, ప్రేమలో ఎత్తు పల్లాలు ఉండవురా. ఎత్తు పల్లాలు కాదురా, ఎత్తు పళ్ళు. ఎత్తు పళ్ళు కాదు, కొంచెం క్లారిటీగా చెప్పాలి. అత్త నాకేం తెలుస్తుందా? ఒరే రాజా, ప్రేమలో పడినానంటూ కదా, ఎట్టుందిరా? గాల్లో తేలిపోతున్నట్టుందిరా. ఒరే ఒరే జాగ్రత్త రా సౌమ్య, మన ఊరి వెంకటేశ్వరులు కూడా అంతే. బాగా తాగాడంటే గాల్లో తెలిపోతా ఉంటాడు. జాగ్రత్తగా ఉండు, మరీ తెలిపో మాకు. రేయ్, ప్రేమంటే ప్రమాదం అని చెప్తాండాడు. ఏమిట్రా అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? పంప తీసి మన మీదకి యుద్ధానికి వస్తున్న చైనా గురించా ఏమిటి? ఇంకా రేయ్, అంత టెన్షన్ తీసుకోక రేయ్. యుద్ధాన్ని ఆపనీకి మన పెద్దోళ్ళు ఉండారు. అయ్యా నేను టెన్షన్ పడేదంత యుద్ధం గురించి కాదు, ఆ అమ్మాయి మనోడి బిడ్డ ముత్తు గురించే. ఆ విషయం గురించి అయితే తిరుగు, బాగా తిరుగు. రేయ్, వాడు అక్కడిక్కడ తిరిగితే వచ్చేది కళ్ళ నొప్పి తప్పిస్తే క్లారిటీ మాత్రం రాదు. అవును నాకు తెలుసులే గాని. ఒరే తలకాయ పుట్టిపోతుందిరా, చచ్చిపోతానంటరా నీ వల్ల. ఏమైందిరా? ఏమైంది ఏందా? ముద్దు పెట్టి అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయమని మొత్తం డీటెయిల్స్ తీసుకొచ్చా. ఈ ఊరు మొత్తం జనాభా 722, అందులో అమ్మమ్మలు తాతయ్యలు 250, ఆంటీ అంకుల్స్ 200 మంది, కులాసాగా తిరిగే కుర్రాల సంఖ్య 157 మంది, చిలిపిగా తిరిగే చిల్డ్రన్స్ సంఖ్య 55. మిగిలినటువంటి అమ్మాయిల సంఖ్య ఈ ఊర్లో 60 మంది ఉన్నారా. ఆ 60 మందిలో 30 మంది రీసెంట్ గా పెళ్లి చేసుకుని ఇంటి ముందు ముగ్గులేసుకుంటా ఉన్నారు. ఇక మిగిలింది 30. మొన్న హోలీ పండుగ వచ్చింది కదా, ఆ రోజు విసురుకుంటా రంగులు ఊరి దాటిపోయి 15 మంది వెళ్ళిపోయినారు. ఇక మిగిలింది 15 మంది. ఆ 15 మందిలో కూడా 10 మందికి రీసెంట్ గా ఎంగేజ్మెంట్ అయిపోయి రింగులు చూసుకుంటా ఉన్నారు. ఇంత సమాచారం నువ్వెప్పుడు సేకరించావురా? మన జనాభా లెక్కలు జరగలా ఆ రోజు లాగే ఇదంతా. ఇక మిగిలింది 5 మంది. అందులో ఒక్కరిని పక్కన పెడితే నలుగురిని లెక్కేసుకోవాలా. ఏ ఎందుకు? ఒరే అది జగ్గారాయుడు కూతుర్రా. తను మన లైన్లోకి రాదు, తన లైన్లోకి మనం పోకూడదు. ఒకవేళ వెళ్ళామనుకో వాళ్ళ నాన్న తోలు తీసేస్తాడు. మిగిలిన ఆ నలుగురిలోనే నీ లిప్పుకి లంగరేసిన అమ్మాయిని పట్టుకోవాలి మనం.
ఇంత చేసి నేను అమ్మాయిని పట్టుకోలేనా? ఛ! నమస్తే రాయుడు గారు. నమస్కారం ఎమ్మెల్యే గారు. ఏంది మీ గాలి గుడి దిక్కుపోకుండా రాయుడు దిక్కొచ్చిందే? ఆ? ఆ దేవుడి దయ నీ మీద శానా ఉందన్నాడు ఆ పంతులు. ఏంటో అనుకున్నా, ఆ దేవుడి పొలమే నాదవుద్దని అనుకోలా. ఈ విషయం గురించి పేపర్ వాళ్ళు పెన్ను పారేసుకోరాదు, మీడియా వాళ్ళు మాట్లాడరాదు. అపోజిషన్ వాళ్ళను మీరు చూసుకోండి, మిగతావన్నీ పొజిషన్లో ఉండేటట్టు నేను చూసుకుంటా. మీరు చేస్తారు, మీరు మాత్రమే చేయగలరు. మ్మ్. రాము, పిల్లగాడు కత్తిలా ఉండాడు. 2000 నోట్లు వచ్చాక కోట్లు కూడా కవర్లో పట్టేస్తున్నాయి. చిల్లర ఖర్చుల కోసం 3. ఈ రోజు నుంచి ఆ పొలం నాది. అమ్మమ్మమ్మ, నాది అనకండి, మనది అనండి. లక్ష్మి వెళ్ళిపోతుంది అనుకున్నా, మా ఇంటికే మహాలక్ష్మి వస్తుందని అనుకోలే. వెళ్ళొస్తానండి. నమస్కారం అయ్యా. నమస్కారం. ఏంది ప్రెసిడెంటు ఇట్టా వచ్చినావు? అది అది నేను చూస్తా ఉంటే ఏదో అడగరాని అడిగేలా ఉన్నావే. అది ఏంది? గుడికి సంబంధించిన 500 ఎకరాల పొలాన్ని తమరు అమ్మకానికి పెట్టారంట కదయ్యా. పెట్టడం ఏంది? అమ్మడం కూడా అయినదే. అగ్రిమెంట్ మాత్రమే మిగిలి ఉండాది. కలెక్టర్ గారు ఆ పొలాన్ని పేదలను సాగు చేసుకోమని చెప్పినారు కదయ్యా. ఓరే సుబ్బా, అయ్యా, కాకె రుచ్చాది, కోయిల రుచ్చాది. కాకె రుచ్చే గోలంటారు, కోకిలరిచ్చే గానం అంటారు. ఎవ్వంటప్ప ఆడే కొట్టుకోవాలా. సర్లే, టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను గానీ ఇంక నువ్వు వెళ్ళొస్తానయ్యా. ఈ కాకి కోతకొచ్చిందండి. అయ్యో, కూత కాదురా, కోతకి. అది